తర్వాత ఈ ద్వైత భావాన్ని మాత్రం వదిలేసినందువల్ల మాత్రం కలిగే లాభం ఏంటి అని అడుగుతున్నారు. అడిగితే చెప్తున్నారు ఆయన గ్రంథంలో, ద్వైతాన్ని నిరాదరించటం గనక పూర్తిగా దృఢమైతే సాధకుని బుద్ధి అద్వైతమందు స్థిరంగా ఉంటుంది. ఎప్పుడైతే ద్వైతాన్ని నిరాదరిస్తాడో, ఇదంతా అసత్యమని దృఢపడుతుందో, అప్పుడేమవుతుంది, సాధకుడి బుద్ధి అద్వైతం ముందు స్థిరంగా ఉంటుంది. ఏదైతే ఉందో ద్వితీయం లేనటువంటి ఆ పరబ్రహ్మం ఏదైతే ఉందో దాని యందు స్థిరంగా ఉంటుంది. బుద్ధి ఆ విధంగా స్థిరత్వాన్ని పొందినప్పుడు అటువంటి సాధకుడు జీవన్ముక్తుడు అనిపించుకుంటాడు. ఆ బుద్ధి కనుక స్థిరత్వాన్ని పొందితే దేని యందు? ఆత్మస్థితి యందు, ద్వైతంలో కాకుండా అద్వైతం యందు, ఆత్మస్థితి యందు కనుక స్థిరంగా ఉంటే కనుక అలాంటి సాధకుడు ఏమనిపించుకుంటాడు? జీవన్ముక్తుడు అనిపించుకుంటాడు. కనుక ఏమవుతుంది, ద్వైతాన్ని నిరసించటం వల్ల జీవన్ముక్తి లభిస్తుందన్నమాట. సరే, ఈ జీవన్ముక్తి వల్ల మాత్రం ఏం లాభం? విదేహముక్తి కదా కావాలి అంటే భగవద్గీతకు ఉదాహరణ చెప్పింది. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వాస్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్చతి. కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు, ఓ అర్జున, ఇది బ్రహ్మతో సంబంధం కలిగి ఉండే స్థితి. ఇటువంటి బ్రాహ్మీ స్థితిని పొందినవాడు మళ్ళీ మోహమార్గంలో పడడు. ఈ జీవన్ముక్తి స్థితి ఏమిటి లాభం అంటే దేంతో సంబంధంలో ఉంటాడు? బ్రహ్మతో సంబంధం కలిగి ఉంటాడు. ఇలాంటి బ్రాహ్మీ స్థితిని పొందిన వాడు ఏం చేస్తాడు? మళ్ళీ మోహమార్గంలో పడడు. ప్రాణాలు వదిలి పిమ్మట అంటే అంతకాలంలో ఆ బ్రాహ్మీ స్థితిలో ఉండి బ్రహ్మరూపమైన నిర్వాణ పదాన్ని అంటే మోక్షాన్ని పొందుతాడు అని భగవద్గీత చెప్తోంది. విదేహముక్తి అనేది కూడా ద్వైతాన్ని అవజ్ఞం చేయటం వల్ల కలిగే ఫలమే. విదేహముక్తి అంటే శరీరం పడిపోయిన తర్వాత మళ్ళా ఏమవుతుంది? కుండ పగలటము, మహాకాశంలో కలిసిపోయినట్టుగా జన్మలుండవు. జీవన్ముక్తి అంటే జీవించి ఉండగా ముక్తి పొందాడు. విదేహముక్తి అంటే శరీరం పోయిన తర్వాత మళ్ళీ జన్మ అనేది ఉండదన్నమాట. అంతకాలం అని చెప్పారు చూడండి. అంతకాలము అంటే అంతకాలం అనేది వర్తమాన దేహ నాశనం అని అర్థం చెప్పరాదు. అంతకాలం అంటే శరీరం పడిపోవటమే అనుకుంటామేమో, కాదు. సద్రూపమైన అద్వైతంలోనూ అసద్రూపమైన ద్వైతంలోనూ అన్యోన్యాధ్యాసం వల్ల కలిగే ఐక్య జ్ఞానం అనే భ్రమ యొక్క అంతకాలము అని చెప్పాలి. అది అంతకాలం అంటే ఏమిటి? దీన్ని సద్రూపమైనటువంటి అద్వైతంలో ఉన్నటువంటి ఆ బ్రహ్మస్వరూపాన్ని అసద్రూపమైనటువంటి ద్వైతంలో ఉన్నటువంటి అన్యోన్యాధ్యాసం వల్ల కలిగే, అంటే ఒకదాన్ని చూసి ఒకటి అనుకునే ఏ భ్రమ అయితే నీలో ఉందో అది పోయి నువ్వు ఏ ఆత్మస్వరూపాన్ని అయితే తెలుసుకుంటావో అదే అంతకాలం. అది ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవటం ఏదైతే ఉందో, ద్వితీయం లేనటువంటి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవటమే అంతకాలం అన్నమాట. శరీరం పడిపోవటమే కాదు. అజ్ఞానంతో శరీరం పడిపోతే మళ్ళీ జన్మ వస్తుంది. అదే జీవించి ఉండగా ముక్తి పొంది ఈ అద్వైతాన్ని తెలుసుకుని ఇందులో ఉంటే ఇది అంతకాలం. అప్పుడు విదేహముక్తి కలుగుతుంది. ఈ శరీరం పోయినా మళ్ళీ జన్మ అనేది ఉండదన్నమాట. అలా గ్రహించాలి. అది రెండూ ఒకటే అనే భ్రమపోవటం, వాటి భేదాన్ని గ్రహించటం అన్నమాట జీవన్ముక్తి అంటే. అది ప్రాణాలు పోవటమే అంతకాలం అని సామాన్య లోకంలో అనుకుంటారు. ఎందుకంటే ఆ కాలంలో నశించిపోయిన భ్రాంతి మళ్ళీ ప్రాప్తించటం అనేది ఉండదు. కాబట్టి ద్వైత భ్రాంతికి, ద్వైతమందు సత్యభ్రాంతికి అంతకాలం అన్నమాట. ప్రాణాలు పోవటమే ఇంకేముంది, అయిపోయింది, చివరి దశ అనుకుంటాము, కాదు. ఆ భ్రాంతి పోవాలి. పోయినప్పుడు మళ్ళీ ఆ భ్రాంతి పుట్టదు. పుట్టినప్పుడు ద్వైత భ్రాంతి పోతుంది, సత్యభ్రాంతి కలుగుతుంది. అది అంతకాలం అంటే. అది ఈ రకంగా జ్ఞానైన వాడు ఏం చేస్తాడంటే ఆ ద్వైతాన్ని వదిలేసి ఈ అద్వైతంలో స్థిరబుద్ధిని పొంది రోగం లేకుండా కూర్చున్నా కానీ, రోగి అయి భూమి మీద దొర్లుతూ కానీ, లేక మూర్ఛుడితే కానీ, ఏ విధంగా ప్రాణాలు వదిలినప్పటికీ అతడికి ద్వైత భ్రాంతి అనేది ఉండజాలదు. ఏ రకంగా అన్నా పోనీయండి, ఈ శరీరం ఏ రకంగా పడిపోయినా సరే, ఎందుకంటే శరీరం ప్రారంధం కదా, దానికి ఏదొస్తుందో తెలీదు. ఏ రకంగా ప్రాణాలు వదిలినప్పటికీ కూడా జీవన్ముక్తుడై ఉంటే కనుక, ద్వైతభ్రాంతి లేకుండా ఉంటే కనుక ఆయనకి మరణం అనేది ఉండదన్నమాట. ఏ విధంగా ప్రాణాలు పోనీయండి. అది కనుక ఈ శృతి వచన రూపమైన ప్రమాణాల వల్ల కలిగిన బ్రహ్మజ్ఞానం ప్రబలమైన ప్రమాణం ఉంటేనే తప్ప ఎన్నడూ నశించదు. అది వేదాంతాన్ని మించిన, ఉపనిషద్వాక్య రూపమైన వేదాంత ప్రమాణాన్ని మించిన ప్రబల ప్రమాణం వేరొకటేదీ లేదు. ఇది
శృతివచన రూపమైనటువంటి ఈ ప్రమాణాల వల్ల ఏదైతే బ్రహ్మజ్ఞానం కలిగిందో ఎంతో తీవ్రమైనటువంటి ప్రారంధం ఉంటే తప్ప అది పోదు. ఎందుకంటే వేదాంతాన్ని మించిన ఉపనిషద్వాక్యానికి మించినటువంటి వేదాంత ప్రమాణాన్ని మించినటువంటి ప్రబలమైన కారణం ఇంకొకటి ఏది లేదు అసలు. కాబట్టి ఈ జ్ఞానం ఎలాంటిది? సత్యమైనది. ఇది ఏ స్థితిలోనూ నశించేది కాదు. ఇది ఎప్పుడూ కూడా నశించదు. అందుచేత ఉపనిషద్వాక్య రూపమైనటువంటి తత్వమసి మహావాక్య ప్రమాణాలతో కూడినటువంటి చక్కగా స్థిరత్వం పొందినట్టి ఆ అద్వైత స్వరూపమైనటువంటి దాంట్లో ఉంటే కనుక అంతకాలం సైతం బాధ ఉండదు. కాబట్టి ఈ రకంగా పంచభూతాలకు సంబంధించిన వివేకం పొందితే నిరతిశయ సుఖరమైన మోక్షప్రాప్తి కలుగుతుందని చెప్పి ఈ పంచభూత వివేక ప్రకరణంలో ఈ పంచభూతాలన్నింటినీ కూడా నిరాకరించి ఈ రకంగా మోక్షప్రాప్తి ఎలా పొందాలి, అద్వైతంలోకి ఎలా రావాలి, ద్వైతాన్నంతా ఎలా వదిలేయాలనేది ఈ ప్రకరణంలో చెప్పారు. తర్వాతదైనటువంటి పంచకోశ వివేక ప్రకరణం. అది ఈ పంచకోశ వివేక ప్రకరణం అనేది యో వేద విహితాం గుహాయాం పరమే వ్యోమన్ తైత్రీయోపనిషత్తు చెప్పిందిట. శృతివాక్యం ఇది. ఎట్లా? పరమాత్మ గుహ యందు అవస్థితుడై ఉన్నాడు. పరమాత్మ ఎక్కడ ఉన్నాడు? గుహలో ఉన్నాడు. అటువంటి బ్రహ్మని మనం ఎలా తెలుసుకోవాలి? ఆయన ఎక్కడున్నాడు? అన్నిటి మధ్యలో లోపల పరమాత్మ గుహలో ఉన్నాడు. ఆయన ఎలా తెలుసుకుంటాము? ఆ గుహ అంటే ఏమిటి, పంచకోశాలంటే ఏమిటి అనే విషయాలను ముందు తెలుసుకుంటే ఆ పంచకోశాల లోపల ఉన్న బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకోగలుగుతాం అన్నమాట. అందుకు నేను చేయాలి? ప్రత్యేగాత్మ నుండి, జీవాత్మ నుండి పంచకోశాలను వేరు చేసి చూపిస్తున్నారు. ప్రత్యేగాత్మ, జీవాత్మ, మళ్ళా పంచకోశాలు, వీటిలోంచి పంచకోశాలని వేరు చేసేసి చూపిస్తున్నారనమాట. గుహ అంటే ఏంటి? గుహ అనే శబ్దం చేత చెప్పదలిచింది ఏమిటి అంటే ఈ స్థూల శరీరానికి అన్నమయ కోశం అంటారు. ఈ అన్నమయ కోశం లోపల ప్రాణమయ కోశం ఉంటుంది. ప్రాణమయ కోశం లోపల మనోమయ కోశం ఉంటుంది. ఆ మనోమయం కోశం లోపల కర్త ఎవరు? విజ్ఞానమయుడు ఉన్నాడు. అంటే విజ్ఞానమయ కోశం ఉందన్నమాట. ఆ విజ్ఞానమయ కోశం లోపల భోక్త ఉన్నాడు. అంటే ఆనందమయుడు ఉన్నాడు. ఆనందమయ కోశం ఉంది. ఇట్లా అన్నమయ కోశం మొదలుకొని ఆనందమయ కోశం వరకు ఉండే ఈ పరంపరను గుహ అంటారు. కోశములు అమ్మగారు చెప్తారు వర. అది సరే. అన్నమయ కోశం అంటే ఏంటి అసలు? దాని స్వరూపాన్ని చెప్పి అది అనాత్మభావాన్ని చెప్తున్నారనమాట. దాని యొక్క అనాత్మభావం ఎలా ఉంటుందో చెప్తున్నారు. ఈ అన్నమయ కోశం ఎలా వచ్చింది? తల్లిదండ్రుల చేత భుజింపబడిన అన్నము మొదలైన ఆహారము నుండి వీర్యోత్పత్తి, శుక్రోత్పత్తి జరుగుతోంది. దాని నుంచి ఈ స్థూల దేహం పుడుతోంది. అట్లా పుట్టిన దేహం ఏమవుతుంది? అన్నము మొదలైన వాటితోనే వృద్ధి పొందుతోంది. కాబట్టి అన్న వికారమైన ఈ స్థూల దేహాన్ని అన్నమయ కోశం అంటారు. అది ఏమంటారు? దీన్ని అన్నమయ కోశం. దేంతో? అన్నంతో మార్పులు చెందుతోంది ఇది కనుక అన్నమయ కోశం అంటారు. సరే, ఇదే కనుక ఆత్మ అంటే కూడా ఒకవేళ అన్నమయ కోశము ఈ దేహమే ఆత్మ అనుకున్నామనుకోండి, మరి అదేమో దాన్ని ఏమిటో నిరూపించుకోవాలి కదా. మళ్ళీ పూర్వజన్మలో కూడా ఈ దేహం ఉండాలి. పూర్వజన్మలో ఈ దేహరూపమైన ఆత్మ లేదు. పూర్వజన్మలో లేనప్పుడు ఈ జన్మను ఎట్లా పొందుతోంది? ఈ దేహం అనేది ఈ రూపంతో భావజన్మలోనూ ఉండదు. పైగా ఈ దేహరూపమైన ఆత్మ ఈ జన్మలో చేసే పాపపుణ్య కర్మాల ఫలాన్ని సైతం అనుభవించదు. కాబట్టి ఈ శరీరం ఆత్మ కాదు. ఈ శరీరం కనుకే ఇదే కనుక సత్యమైందంటే ముందు ఉండాలి, తర్వాత జన్మలోనూ ఉండాలి, ఈ జన్మలోనూ ఉండాలి. 3 జన్మల్లో లేదు, ముందు లేదు, ఇప్పుడు ఉందంటే లేనట్టే, ముందు కూడా ఉండదు, ఆగామిలో కూడా లేదు ఈ శరీరం. ఇది అన్నం వల్ల పుట్టింది కనుక ఇదేమిటి? ఇది ఆత్మ కాదు అని చెప్పి మనం దాన్ని నిరాకరించుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ దేహరూపమైన ఆత్మ వెనక జన్మలోనూ లేదు, ముందు జన్మలోనూ లేదు, ఎప్పుడూ లేదు. ఇది ఎలా పుట్టుతోంది? కర్మల వల్ల, పుణ్యపాపాల వల్ల కలిగే సుఖదుఖాలకు కారణభూతమైన ధర్మాధర్మాల వల్ల ఈ శరీరం ఇలా పుట్టుకుంటూ వస్తుందన్నమాట. కనుక
అన్నవికారమైన శరీరంగా అంగీకరించడానికి వీలేదు. ఈ శరీరం అనేది ఏంటి? జడము. కాబట్టి ఆత్మ కాదు, తర్వాత ప్రాణమయ కోసం చెప్తున్నారు. అదెలా ఉంటుంది? పాదం మొదలుకొని మస్తక పర్యంతం దేహం అంతటా వ్యానవాయు రూపంలో వ్యాపించి ఉంటూ దేహానికి బలాన్నిస్తూ చక్షురాది ఇంద్రియాలను ప్రేరేపిస్తూ ఉండే వాయువే ప్రాణమయ కోశమని వ్యవహరింపబడుతోంది. అది ఎట్లా? పాదం మొదలుకొని మస్తక పర్యంతం దేహమంతటా కూడా ఈ వాయు రూపంలో వ్యాపించి ఉంటుంది. శరీరంలో అంతా కూడా ఆ వాయువు లేనిదే, ఈ ప్రాణం లేనిదే ఈ శరీరం ఎలా ఉంటుంది? ఉండదు. దేహానికి బలాన్ని ఇస్తోంది, చక్షురాది ఇంద్రియాలని ప్రేరేపిస్తోంది. అందుకే ఇది ప్రాణమయ కోసం. చూడండి, ప్రాణం పోతే కళ్ళు, శరీరము, ఇంద్రియాలన్నీ నిర్జీవమైపోతాయి. ఎందుకంటే ఆ వాయువు లోపల సంచరించట్లేదు కనుక దీన్ని ఏమన్నారు? దీన్ని ప్రాణమయ కోసం అన్నారు. ఈ తర్వాతది అన్నమయ దేహంలాగానే ఇది కూడా అన్నమాట ఆత్మస్వరూపం కాదు. ఎందుకంటారా? వాయువు చేతనత్వం లేదు కాబట్టి ఘటాదుల్లాగా ఈ వాయువు కూడా ఆత్మ కాదు. వాయువు కూడా ఏం చేయదు, వాయుభూతం, అది పంచభూతాల్లో ఒకటి. ఇది ఆత్మ కాదు. ఇది ఆత్మ కానప్పుడు ప్రాణం మాత్రం ఎలా అవుతుంది? ఆత్మ కాదు. ప్రాణమయ కోసం కూడా ఆత్మ కాదు. తర్వాత మనోమయ కోసం దీని యొక్క అనాత్మభావాన్ని చెప్తున్నారు. ఎలా? దేహము, గేహం అంటే ఇల్లు మొదలైన వాటిల్లో నేను, నాదే అనే భావం, అభిమానాన్ని చూపేది మనోమయ కోసము. అదేంటి? మనోమయ కోసం మనస్సు, అది కూడా ఆత్మ కాదు. ఎందుకంటారా? కామక్రోధాది వికారాలతో కూడి ఉండి ఎల్లప్పుడూ విభ్రాంతమై ఉంటుంది. దాని యొక్క లక్షణాలు ఏంటి? సంకల్ప వికల్పాలు, కామక్రోధాదులు, ఇవన్నీ కూడా దాని మనోమయం కోసం యొక్క లక్షణాలన్నమాట. అది ఎప్పుడు కూడా విభ్రాంతం చెందుతూ ఉంటుంది, అనేక రకమైన మార్పులు చెందుతూ ఉంటుంది. దానికంటూ ఒక రూపం అంటూ లేదు. స్వాభావికంగా మనస్సుకి ఒక రూపం అంటూ లేదు అసలు. దానికి బాల్య యవనాది వికారాలతో కూడిన శరీరంలాగానే అది కూడా వికారాలకు, మార్పులకు లోనవుతూ ఉంటుంది. కాబట్టి అది ఆత్మ కాదు, అనాత్మ. ఈ శరీరం ఎలా మార్పులు చెందుతుందో, బాల్యము, యవము, కౌమారము, వార్ధక్యము, మరణము, ఈ రకమైన అవస్థలన్నీ శరీరానికి ఉంటే మనస్సుకు కూడా అవే ఉన్నాయి. ఎప్పుడు కూడా మార్పులు చెందుతూనే ఉంటుంది. దానికంటూ స్థిరత్వం అనేదే లేదు దానికి. తర్వాత ఏంటి? విజ్ఞానమయ కోసం చెప్తున్నారు. ఇది ఎలా ఉంటుందిట? చిద్రూపానికి, చేతనత్వానికి ప్రతిబింబంగా చిదాభాస ఉండే బుద్ధి సుషుప్తిలో, ప్రతిబింబంగా ఉండే బుద్ధి సుషుప్తిలో విలీనమైపోయి మళ్ళీ జాగ్రత్త అవస్థలో మేల్కొలగానే నఖాగ్ర పర్యంతం వ్యాప్తమవుతూ ఉంటుంది. ఈ బుద్ధినే విజ్ఞానమయ కోసం అంటారు. చేతనత్వానికి, చిద్రూపానికి అంటే చిదాభాసుడు అంటే ఎవరు? జీవుడు. ఎందులో? అంతఃకరణలో ప్రతిఫలించినవాడు. ఆ బుద్ధి ఏమవుతూ ఉంటుంది? సుషుప్తిలో లీనమైపోతూ ఉంటుంది. మళ్ళీ జాగ్రత్త రాగానే మేల్కొంటూ ఉంటుంది. మళ్ళా శరీరం అంతా కూడా వ్యాప్తమవుతూ ఉంటుంది. ఈ బుద్ధి, దాన్ని ఏమంటారు? విజ్ఞానమయ కోసం అంటారు. అది ఎక్కడుంటుంది? మనోమయ కోసం లోపల ఉంటుందిట. అది ఈ విజ్ఞానమయ కోసం అనేది ఎక్కడుంటుంది? మనోమయం కోసం లోపల ఉంటుంది. ఈ బుద్ధి అనేది కేవలం చిదాభాస ఘటాదుల్లాగా దీనికి ఉత్పత్తి వినాశం అనేవి ఉన్నాయి. కాబట్టి ఆత్మ కాదు. ఈ బుద్ధికి కూడా ఉత్పత్తి ఉంది, వినాశనము ఉంది. ఇది కూడా ఆత్మ కాదు. అది దానికే వాళ్ళు ఇంకో ప్రశ్న లేవదీశారు. మనస్సు, బుద్ధి అనే ఈ రెండు కూడా అంతఃకరణలోని భాగాలైనప్పుడు వీటిని విడివిడిగా రెండు కోశాలుగా ఎందుకు కల్పించుకున్నారు? ఎందుకు కల్పించుకోవాలి? అది మనోమయ కోసమన్నా విజ్ఞానమయ కోసమన్నా ఒకటే కదా. అది రెండుగా ఎందుకు చెప్పారు అంటే మనస్సుకి, బుద్ధికి ఉండే భేదాన్ని చెప్తున్నారు. అంతఃకరణం అనేది ఒకప్పుడు కర్తృత్వ రూపంలోనూ, ఒకప్పుడు కరణ రూపంలోనూ వికారాన్ని పొందుతూ ఉంటుంది. అది కర్తృత్వ రూపం విజ్ఞానం అని అంటే బుద్ధి అని, కరణ రూపాన్ని మనస్సు అని అంటారు. అది ఈ రెండు ఒకదానికొకటి లోపల బయట ఉంటాయి. కాబట్టి అంతఃకరణ కర్తృరూపంగా పరిణామం పొందినప్పుడు విజ్ఞానమయ కోసమని, కరణరూపంలోకి పరిణామం చెందినప్పుడు మనోమయ కోసమని అవుతాయి. అది అందుచేతని అంతఃకరణాన్ని రెండు కోశాలుగా విభజించి చెప్పారు. ఇంతకీ కారణం ఏమిటి? అంతఃకరణానికి నిశ్చయాత్మక రూపం బుద్ధి, సంశయాత్మక రూపం మనస్సు. ఇదివరకే మనం చెప్పుకున్నాం చాలాసార్లు. అంతఃకరణ అంటే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము.
ఈ 4 కలిపి అసలు మనోమయ విజ్ఞానమయ కోశాలన్నమాట. ఈ మనస్సు ఎప్పుడూ కూడా ఏం చేస్తూ ఉంటుంది? సంకల్పిస్తూ ఉంటుంది. సంకల్పించి లోపల బయట తిరుగుతూ ఉంటుంది, విషయాల్ని జారేస్తూ ఉంటుంది. జారేసినప్పుడు ఈ బుద్ధి నిశ్చయిస్తుంది. ఈ మనస్సు ఏమో సంశయాత్మకంలో ఉంటుంది. చిత్తం ఎప్పుడు చింతిస్తూ ఉంటుంది. ఒక విషయాన్ని తీసుకొచ్చి ఈ చిత్తం ఏం చేస్తూ ఉంటుంది? మనస్సు చింతిస్తూ ఉంటుంది. చేయాలా వద్దా, చేయాలా వద్దా అనే చింతనలో ఉన్నప్పుడు బుద్ధి నిర్ణయిస్తుంది. కనుక ఆ బుద్ధి నిశ్చయాత్మకమైన బుద్ధి, ఈ మనస్సు సంశయాత్మకమైనది. కనుక మనోమయ కోసమని విజ్ఞానమయ కోసమని 2 రకాలుగా చెప్పుకొచ్చారు. ఎందుకంటే ఇది నిశ్చయిస్తుంది, అది సంశయిస్తుంది కనుక మనస్సు. అంతేగాని తేడా లేదు. అయినా ఇవి 2 కూడా ఆత్మస్వరూపం కాదు, ఇవి కూడా అనాత్మే. ఈ తర్వాత భోక్త అనే శబ్దంతో చెప్పబడి ఆనందమయ కోశాన్ని. ఆనందమయ కోశం అంటే ఏంటి? మనం పుణ్యకర్మల యొక్క ఫలాన్ని అనుభవించే సమయంలో ఒక విధమైన బుద్ధివృత్తి అంతర్ముఖమై ఆనంద స్వరూపము యొక్క ఆత్మానందం యొక్క ప్రతిబింబంతో కూడి ఉంటుంది. ఎట్లా? మనం చేసుకున్న పుణ్యకర్మల యొక్క ఫలాన్ని బట్టి అనుభవించే సమయంలో ఒక విధమైన బుద్ధివృత్తి అంతర్ముఖమై ఆనంద స్వరూపము యొక్క ఆత్మానందం యొక్క ప్రతిబింబంతో కూడి ఉంటుంది కదా. ఎట్లాంటి అంతర్ముఖమైనప్పుడు ఆ ఆనందాన్ని అనుభవిస్తున్నప్పుడు అప్పుడు ఎలా ఉంటుంది? అది ఆ ప్రతిబింబం ఆత్మానందం యొక్క ప్రతిబింబంతో ఉంటుంది. అది అంటే ఆ బుద్ధి మీద ఆత్మానందం యొక్క ప్రతిబింబం పడుతుంది అన్నమాట. అది ఆనందం పొందుతున్నావు అంటే దాని యొక్క లక్షణాలు ఏమిటి? సచ్చితానంద స్వరూపం. అది నువ్వు ఆనందాన్ని పొందుతున్నావంటే ఆ ఆనందం నీ మీద పడుతోంది. నువ్వు ఆనంద స్వరూపుడు కనుక నువ్వు ఆనందం కలిగినప్పుడు నువ్వు ఆనందం పొందుతున్నావు. ఆ బుద్ధివృత్తే ఏం చేస్తుంది? పుణ్యకర్మ ఫలాన్ని అనుభవించడం పూర్తిగా కానీ నిద్ర రూపంలో కలిసిపోతుంది. ఈ విధమైన బుద్ధివృత్తిని ఆనందమయ కోశం అంటారు. ఆనందమయ కోశానికి ఏం చెప్తారంటే గాఢనిద్ర చెప్తారు. ఎందుకంటే అక్కడ జ్ఞానం ఉంటే జ్ఞాన రూపంలో ఉంటాడు, లేదంటే అజ్ఞాన రూపంలో కారణ శరీరంలో ఆనందమయ కోశంతో కలిసి ఉంటాడు. ఎందుకంటే హాయిగా ఉంటాడు, ఏమీ లేవు అక్కడ, ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. అందుకే నిద్ర లేచిన తర్వాత నేను హాయిగా పడుకున్నాను అంటాడు. ఒక సంతోషకరమైన విషయాన్ని అనుభవించినప్పుడు ఆనందమయ కోశంలో ఉంటాడు. గాఢ నిద్రలోకి వెళ్ళి ఏమీ తెలియని స్థితిలో ఆత్మస్వరూపంలో ఉన్నప్పుడు అక్కడ కూడా ఏమవుతుంది? ఆనందమయ రూపంలోనే ఉంటాడనమాట. అది కనుక ఇది కూడా అనాత్మస్వరూపం. ఎందుకంటే ఆనందం ఎప్పుడూ ఉండదు కదా. అది ఈ ఆనందమయ కోసం కూడా వర్షించే మేఘాలు అప్పుడప్పుడు వచ్చినట్లుగా సామయోగిక మోట వల్ల శాశ్వతం కాదు, అశాశ్వతమైనది కాబట్టి ఆత్మ కాదు. ఈ ఆనందం కూడా ఎప్పుడూ ఉంటుందా? వర్షించిన మేఘాలాగా అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. ఇది ఆనందాత్మకు ప్రతిబింబం మాత్రమే కాబట్టి ఇది దేనికి? దాని యొక్క ప్రతిబింబం కనుక. అది ఇది సర్వకాలాల్లోనూ శాశ్వతంగా ఉండేది కాబట్టి అది ఆత్మ. అది ఆనందమయం కనుక ఎప్పుడూ కూడా ఆనంద స్వరూపంలో ఉండగలిగితే అది ఆత్మస్వరూపం అవుతుంది. కానీ ఈ ఆనందమయ కోశంలో ఉండే ఆనందం ఎప్పుడూ ఉండదు. కనుక అన్నమయ మొదలుకొని ఆనందమయ కోశ పర్యంతం అనాత్మగా చెప్పటం వల్ల ఇక ఆత్మ అనేది లేదని అనుకోవచ్చు. అది ఏంటి? అన్నమయ కోశం దగ్గర నుంచి ఆనందమయ కోశం దాకా ప్రతిదీ అనాత్మే అని చెప్తున్నారు. అసలు ఈ ఆత్మ అనేది లేదని అనుకుంటారేమో ఒకవేళ, దాని గురించి చెప్తున్నారు. ఎట్లా? బుద్ధి మొదలైన వాటిల్లో ప్రతిబింబంగా ఉంటూ ప్రియం అనే శబ్దంతో చెప్పబడే ఆనందమయ కోశానికి బింబంగా కారణంగా ఉన్నట్టు ఆనందమే ఆత్మ. అది శాశ్వతము. ఇప్పుడు ఇవన్నీ కూడా ఏ కోశాల్లో నువ్వు ఏ కోశంలో ఉన్నప్పుడు మనం ఆ కోశం యొక్క ఆనందాన్ని అనుభవిస్తున్నాము అంటే దేని ద్వారా అనుభవిస్తున్నాము? అది ఉందక్కడ, లేకపోతే నాకేం తెలుస్తుంది? అన్నమయ కోసం ఏంటి? దానికి ఏదండి? అన్నం కావాలి దానికి. అన్నం వల్ల వికారాలు పొందుతోంది శరీరం. ప్రాణమయ కోసం ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఇవన్నీ కూడా గ్రహించేది ఎవరు? మనోమయ కోశంలో విషయాలు బుద్ధి నిశ్చయం చేయటం, విజ్ఞానమయ కోసం ఆనందమయ కోసంలో ఆనందం ఎవరు అనుభవిస్తున్నారు? ఆత్మస్వరూపం. ఏదైతే నీ స్వరూపం ఉందో, అసలైన స్వరూపం, వీటిలన్నిటికీ అంటకుండా ఏదైతే ఉందో అది నీ స్వరూపం. ఆత్మ ఉంది, ఆత్మ లేదని కాదు, ఆత్మ ద్వారానే ఇవన్నీ అనుభవిస్తున్నాము. కనుక ఇవన్నీ అనాత్మలు. అది ఆత్మస్వరూపం ఒకటి విడిగా ఉంది. అది కనుక ఆత్మే ఆనందమే ఆత్మని, అది శాశ్వతము అని చెప్పారు.
జాగ్రత్త స్వప్న సుషుప్తులనే మూడు అవస్థల్లోనూ భోగము, భోగ్యము, భోక్త ఈ రెండు సంయోగాల వల్ల ఏంటది జాగ్రత్త స్వప్న సుషుప్తులనే మూడు అవస్థల్లోనూ భోగ్యము, భోక్త ఈ రెంటి సంయోగం వల్ల కలిగే భోగం ఏదైతే ఉందో వీటిలన్నిటికీ మించి విలక్షణమైన సాక్షి అయిన సదాశివుడైన చిన్మాత్ర స్వరూపుడను నేను అని చెప్తోందనమాట. ఇదంతా కూడా దేనికుంది? ఈ పంచకోశాలకే అతిరిక్తమై ఉంది. స్థూల శరీరం మొదలుకొని నిద్రాకాలంలో ఉండే ఆనందమయ కోసం పర్యంతం గల వస్తువుల్లో ఆత్మభావం లేకపోతే లేకపోవచ్చు కదా. కానీ ఆత్మనుగా పేర్కొనటానికి వీటిలన్నిటికంటే మించినట్టు వేరొక వస్తువు ఏది అనుభవంలోకి రావటం లేదు. ఇవే అనుభవంలోకి వస్తున్నాయి, కానీ వీటిలన్నిటినీ మించినటువంటి ఆత్మస్వరూపం ఒకటి ఉంది అని తెలుసుకోవటానికి ఆ అనుభవం ఏం రావటం లేదు. దాన్ని ఎలా తెలుసుకోవాలి? ఎందుకంటే వీటిలోనే ఉంటున్నాము, వీటిని మించి దాటట్లేదు కదా. దానికి చెప్తున్నారు, నిద్రాదులతో ఆరంభమై అంటే ఆనందమయ కోశంతో ఆరంభమై అన్నమయ కోశ పర్యంతం కలిగే సమస్త అనుభూతులు మనకు గోచరిస్తున్నాయి. అంతే కదా. ఆఖరి నిద్రను కూడా తెలుసుకుంటున్నాం మనం. దాని దగ్గర నుంచి ఆనందమయ కోశంతో ఆరంభమై అన్నమయ కోశం వరకు కూడా సమస్త అనుభూతులు మనకు తెలుస్తున్నాయి కదా. ప్రతి అనుభూతి మనకు తెలుసు. అది నిద్ర అంటే నిద్ర ఎందుకు కలిగే ఆనందం, అందుచేత దానిని ఆనందమయ కోశంగా పేర్కొన్నారు. నిద్రలో మనం హాయిగా నిద్రపోతాం. నిద్ర పడితే ఎంత హాయిగా ఉంటుందో, నిద్ర పట్టకపోతే ఎంత బాధగా ఉంటుందో తెలుసు. అది ఈ 5 కోశాల కంటే అన్ని విధాల యుక్తియుక్తంగా ఆత్మని పేర్కొనదగినది ఏదీ కనిపించడం లేదని అంటారు. కానీ దేనివల్ల మనకి ఈ పంచకోశాలకు సంబంధించిన అనుభవం కలుగుతోందో అటువంటి దానిని ఎవరు కాదనగలరు? అది ఇవి తప్ప ఆత్మవస్తువు అనేది వేరేది మాకు కనపట్టలేదని అంటున్నారు. నువ్వు దేనివల్ల మరి ఈ పంచకోశాలకు సంబంధించిన అనుభవం కలుగుతోంది? దాన్ని ఎవరు కాదంటారు? అది ఎవరికి వాళ్ళకి తెలుసుకోవాల్సిన విషయం. తెలుస్తోంది కదా. అది వీటికన్నిటి కూడా ఈ భోగ్య వస్తువు, భోక్త ఇవన్నీ కూడా వీటి వల్ల కలిగించే ఆనందం ఏదైతే ఉంది వీటికన్నిటికీ విలక్షణమైనటువంటి సాక్షి అయినటువంటి సదాశివుడైనటువంటి ఆ చిన్మాత్ర స్వరూపుడిని నేను అనే భావం కలగాలి. ఎప్పుడు కలుగుతుంది? ఇవన్నీ విడదీసుకుని నువ్వు దానికి విడిగా ఉంటే కనుక ఇవన్నీ కూడా దానివల్ల తెలుస్తాయి, లేకపోతే తెలియదు. అది ఇతర పదార్థాలకు మాధుర్య గుణం ఇచ్చేటువంటి పంచదార, బెల్లం లాంటి పదార్థాలు ఉన్నాయి. అవి వాటి మాధుర్యాన్ని బియ్యం, గోధుమలు, పాలు, నీరు లాంటి పదార్థాలకు ఇస్తాయి. అది ఈ పంచదారలో ఉన్నటువంటి సహజమైన తీయదనాన్ని వేరే వస్తువులకు అందిస్తాయన్నమాట. అది ఎందుకుని బెల్లం లాంటి పదార్థాలు, ఆ పంచదార బెల్లం లాంటి పదార్థాలు తమలోకి ఆ మాధుర్య గుణం రావటానికి ఇతర పదార్థాలను వేటిని ఆశించవు. వాటికి మాధుర్యాన్ని ఇచ్చే ఇతర పదార్థాలు లేవు. అట్లాగే పులుపు మొదలైన గుణాలని సైతం గ్రహించవచ్చు. ఈ రకంగా మనం ఎలా తెలుసుకోవచ్చు? బయట ఉదాహరణలో ఇప్పుడు పంచదార, బెల్లము ఇలాంటి వాటికి తీపి రావటానికి వేరే వాటిని ఆశ్రయించక్కర్లా. అది ఎందుకంటే వాటి సహజ గుణాలు అవి వేరే వాటికి ఇస్తాయి తీయదనాన్ని. అది ఎందుకంటే పటిక, బెల్లం లాంటి వాటిల్లో మాధుర్య గుణాలను ఇచ్చే ఇతర పదార్థాలు అవి లేకపోయినా మాధుర్యం అనేది వాటికి స్వాభావిక గుణం. అట్లాగే ఆత్మ అనేది అనుభవానికి విషయం కాకపోయినా దానిలో అనుభవ రూపత్వం ఉంటుంది. అది పంచదార, బెల్లము వాటి యొక్క గుణం ఏంటి? సహజత్వం. అవి స్వాభావిక గుణం, తీయదనం అనేది, మాధుర్యం అనేది. అది అట్లాగే ఆత్మస్వరూపం కూడా ఈ కనపడే వాటికి ఏమిటికి అది విషయం కాకపోయినా, ఇది వీటికి విషయం కాకపోయినా సరే ఆత్మస్వరూపం అనేది అది ఉంది. అదన్నిటికీ అతీతంగా ఉండి ఇవన్నీ కూడా చేయించేది, ఈ ఆనందాలను అనుభవించేది ఈ కోశాల ద్వారా అవన్నీ కూడా ఆత్మస్వరూపమే. ఏ రకంగా వీటికన్నిటికీ మాధుర్యం అనేది ఎలాంటి స్వాభావిక గుణమో దానికి కూడా ఆత్మస్వరూపానికి కూడా ఆనందం ఇవ్వటం అనేది సహజ స్వభావం. అది అన్నమయాది పంచకోశాలకు సంబంధించిన వివేచన చేయకుండా వదిలివేస్తే, వాటిని నిశ్చయించకుండా వదిలేస్తే ఆ పంచకోశాలకు సాక్షి అయినట్టు ప్రత్యేగాత్మను గూర్చిన బోధ మిగిలి ఉంటుంది. ఆ బోధ స్వరూపమైన జ్ఞానం యొక్క స్వస్వరూపమే బ్రహ్మం. అటువంటి సాక్షి రూపమైన జ్ఞానం శూన్యరూపమై ఉండటం అసంభవం. అందుచేత అన్నమయాది కోశాలను వదిలివేస్తే మిగిలేది శూన్యమే అనటం తప్పు. అది వాటిని వివేచన చేయకుండా వదిలేస్తే, నిశ్చయించుకోకుండా వదిలేస్తే ఆ ప్రత్యేగాత్మ బోధ తెలియదు మనకి.
ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలంటే వీటిలన్నిటినీ వివేచన చెయ్యాలి. అది అన్నీ కూడా అన్వయ వ్యతిరేకాలు అందుకే వచ్చాయి. ముందు అన్నిటినీ విడదీసేయాలి. విడదీసేసి మళ్ళీ అవన్నీ ఇందులో కలవాలి. మరి ఉన్నది ఒకటే కదా, ద్వైతం ఉండకూడదు అక్కడ. ఈ ద్వైతం కూడా అద్వైతం నుంచి వచ్చింది అనుకుని తెలుసుకోవటం కోసంగా అన్నీ విడదీసి ఆత్మస్వరూపాన్ని నిశ్చయించుకుని, దేనికి ఈ పంచకోశాలన్నింటినీ విడదీసిన తర్వాత దానికి సాక్షి అయినటువంటి ఆ ప్రత్యేగాత్మ స్వరూపాన్ని తెలుసుకుని అప్పుడు వాటిని వదిలేయాలి. అవి కూడా ఇదే అనే భావానికి రావాలి. వదిలేయాల్సిన అవసరం లేదు, ఉండాలి కదా, వాడుకోవాలి కదా అన్నీను. ఆ బోధ ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడేమవుతుంది, స్వస్వరూపమే బ్రహ్మము. స్వస్వరూపం అంటే నా స్వరూపమే, తన స్వరూపమే బ్రహ్మస్వరూపము. ఇటువంటి సాక్షి అయిన జ్ఞానం శూన్యరూపమై ఉండటానికి అసంభవం కదా. శూన్యరూపం ఎలా ఉంటుంది? నేను ఉన్నాను కదా. ఇవన్నీ నిరాకరించేసిన తర్వాత ఉన్నదెవరు? నేను లేకుండా ఎక్కడికి పోను. ఈ శరీరంలో ముందు చెప్పినటువంటి పంచభూతాలు వివేకం అయిపోయి ఈ పంచకోశాలను వివేకం చేసిన తర్వాత మిగిలింది ఎవరు? నేను ఉన్నాను కదా. శూన్యం కాదు కదా అక్కడ. అది అసంభవం. కనుక ఈ అన్నమయాది కోశాలను వదిలేస్తే మిగిలేది శూన్యం అనకూడదు. ఎందుకంటే అక్కడ నేనున్నాను. అది కనుక స్వయం శబ్దానికి వాచ్యమైన స్వస్వరూపం అనేది వేదాల్లోనూ లోకంలోనూ కనిపిస్తున్నది. తన స్వరూపాన్ని గురించిన వివాదం పేచి ఎవరికి ఉన్నట్లు కనిపించదు. తన స్వరూపాన్ని గురించి ఎవరికైనా వివాదం ఉంటే ఈ విషయంలో ప్రతివాది ఎవడుంటాడు? ఇది స్వయం ప్రకాశవాచ్యమైనటువంటి ఆ స్వస్వరూపం అనేది వేదాల్లో లోకంలోనూ కనిపిస్తున్నదే, అది తన స్వరూపాన్ని గురించిన వివాదం. పేచీ ఎవరికి ఉండదు. నేను లేనని ఎవరు అనుకోరు కదా. ఈ విషయంలో పేచీయే ఉండదు. నేనున్నానని అనుకుంటాం, కానీ నాతో పాటు ఇవన్నీ కూడా నిజం అనుకుంటున్నాం. ఎందుకు? అజ్ఞానంలో. ఎప్పుడైతే నీకు జ్ఞానం కలిగిందో ఇవన్నీ విడిగా తీసుకుంటావు, అప్పుడు నీ ఒక్కడవే మిగులుతావు. అది నేను లేను అనటానికి పేచీ లేదు కదా. అసలు ఎవరు కూడా ఒప్పుకోరు కదా. తన స్వరూపాన్ని ఎవరు తను కాదనుకోడు. కనుక ఈ ప్రతివాది ఎవడు ఉంటాడు? ఉండడు. అది ఒక భ్రాంతి కలిగిన స్థితిలో తప్ప ఎవ్వడు తాను లేకపోవటాన్ని అంగీకరించడు. అది ఒక భ్రాంతి కలిగిన స్థితిలో తప్ప ఎవరు కూడా తాను లేకపోవటాన్ని అంగీకరించడనమాట. భ్రాంతిగా ఉన్నప్పుడే, రెండుగా కనపడుతున్నప్పుడే అది వేరు నేను వేరు అనుకుంటాము. ఎప్పుడైతే నీకు జ్ఞానం కలుగుతుందో ఆ భ్రాంతి కూడా పోతుందన్నమాట. సద్రూప బ్రహ్మన అసత్తు అని, లేనిదని ఎవరు భావిస్తారో వాడు తాను అసత్తే అవుతాడు, లేనివాడే అవుతాడు. ఆ సద్రూప బ్రహ్మస్వరూపాన్ని అది అసత్ పదార్థం అని చెప్పి లేదు అని ఎవరు భావిస్తారో వాడు అసత్తే అవుతాడు, వాడు లేనివాడే అవుతాడు. ఎందుకంటే తెలుసుకునేవాని స్వరూపం బ్రహ్మమే కాబట్టి. అందుచేత ఆత్మ అనేది జ్ఞానానికి విషయం కాకపోయినప్పటికీ తనదైన అస్తిత్వాన్ని అంగీకరించాల్సిందే కదా. ఎవరు ఒప్పుకోకుండా ఉండడు. ఎందుకంటే తన స్వరూపమే బ్రహ్మస్వరూపము. ఆత్మ అనేది మన జ్ఞానానికి విషయం కాకపోవచ్చు, అది తెలియకపోవచ్చు. అయినా కానీ నేను లేను అని అంటే ఎవరు ఒప్పుకోరు కదా. తన అస్తిత్వాన్ని ఎవరు కూడా ఒప్పుకోకుండా ఉండడు, అంగీకరించాల్సిందే. నేను ఉన్నాను అనే దాన్ని మాత్రం అంగీకరించాల్సిందే, దాన్ని ఎవరు కూడా కాదనుకోరనమాట. సరే, ఆత్మస్వరూపం ఎట్లా ఉంటుంది అంటే ఆత్మయందు ఈ విధంగా ఉండటము, ఆ విధంగా ఉండటము అనే రెండు ఉండవు అని ఆత్మస్వరూపాన్ని గురించి నిశ్చయించుకో. మరి ఇవన్నీ నిరాకరించిన తర్వాత ఆ ఆత్మస్వరూపం ఎట్లా ఉంటుంది అంటే అది ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుంది. అవాంగ్మానస గోచరం యథోవాచో నివృత్తంతే అప్రాప్య మనసా సహా. వాక్కుకి మనస్సుకి అందనటువంటిది అది. ఇలా ఉంటుంది, అలా ఉంటుందని చెప్పడానికి వీలు లేనటువంటిది, దేంతో పోల్చడానికి లేనటువంటిది, దానికి దానే అదే సరి. అది అలాంటి ఆత్మస్వరూపాన్ని గురించి నిశ్చయం చేసుకో. నువ్వు ఆత్మ యొక్క స్వరూపాన్ని, వైశిష్టాన్ని మనం ఎట్లా అంగీకరించినా అది వేద్యం అవుతుంది. నువ్వు ఏ రకంగానే అర్థం చేసుకో. వీటిల్లో ఉన్నదని చెప్పి వీటిని చూపిస్తూ అర్థం చేసుకో. నీ అసత్పదార్థమైనటువంటి దాంట్లో కూడా సత్పదార్థం ఉంది. నువ్వు ఆ రకంగా అయినా అర్థం చేసుకోవచ్చు. దాన్ని నిశ్చయించుకుంటే, దాన్ని కనుక విచారణ చేస్తే, ఏ విధంగా అంగీకరించకపోతే శూన్యమవుతుంది. తెలుసుకుని ఏదైనా సరే మనం తెలుసుకుని వాడుకుని చేస్తే బాగుంటుంది. ఉన్నదంతా ఈ జగత్తులో కూడా అంతా అదే, సర్వే సర్వత్రా అంతా వ్యాపించి ఉంది అని తెలుసుకున్నాం అనుకో, అది ఉన్నట్టుంది. లేదండి అక్కడ లేదు ఇక్కడ లేదు అంటే అది శూన్యమే అవుతుంది.
అది కాబట్టి ఇట్లా ఉంది అట్లా ఉంది అని చెప్పడానికి వీలు లేనిది ఏదో అదే ఆత్మస్వరూపమని నిశ్చయించుకోవాలి. ఇట్లా ఉంది అట్లా ఉందని చెప్పడానికి వీలు లేనటువంటిది ఏదైతే ఉందో అదే ఆత్మస్వరూపం. అదే ఈ రకంగా ఆత్మస్వరూపాన్ని నిశ్చయించుకుని అది ఇటువంటిది అటువంటిది అని ఎట్లా చెప్తారంటే, నేత్రాది ఇంద్రియాలకు విషయమైనప్పుడేమో ఇటువంటిది అని చెప్తారు. అది అటువంటిది అని పరోక్షమైనటువంటి స్వర్గాది పదార్థాలకు చెప్పేటప్పుడు అటువంటిది అని చెప్తారు. ఇది మాత్రం ఎలాంటిది? తనదైన స్వరూపం అంటూ కలదైనది, పరోక్షమైంది కాదు ఇది. బయట కళ్ళకు కనిపించే వాటిల్ని ఇది అని చెప్తున్నాము, స్వర్గాలకి వాటికి వెళ్ళేదానికి అది అని చెప్తున్నాము, అటువంటిది అని చెప్తున్నాము. కానీ ఇది ఎలాంటిది? పరోక్షమైంది కాదు, ఇది అపరోక్షమైనటువంటిది అనమాట. ఇది ఆత్మ అనేది ఏంటి? ఇంద్రియాల వల్ల కలిగే జ్ఞానానికి విషయం కాక అపరోక్షంగా ఉన్నందున స్వప్రకాశ రూపం కలగద్ది. అది ఇంద్రియాలకు అది విషయం కాదు, ఇంద్రియాలతో తెలుసుకోలేము, అది అపరోక్షంగా ఉంది. అది కనుక స్వప్రకాశ రూపం అనమాట. అదేంటి? మనస్వరూపమే. అది జ్ఞానానికి విషయం కాకపోయినా అపరోక్షమైనది కాబట్టి స్వయం ప్రకాశం కలది. అది ఎలాంటిది? సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ. ఆత్మస్వరూపం ఎలాంటిది? సత్యస్వరూపమైనది, జ్ఞానస్వరూపమైనది, అనంతమైనది, అంటే అపరిచ్ఛిన్నమైనటువంటిది, పరిచ్ఛిన్నం లేనటువంటిది అని బ్రహ్మ లక్షణాలని శృతి చెప్తోంది. ఈ లక్షణమే ఆత్మ విషయంలో కూడా చెప్పాలి. బ్రహ్మ విషయంలో చెప్పినవే ఈ ఉపాధి మేరకు ఉన్నటువంటి ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మస్వరూపంలో కూడా అదే చెప్పుకోవాలి. అది ఎందుకంటే ఇది ఇంతవరకు ఈ శరీరం వరకు కూడా ఇదైపోయింది కనుక. సాక్షి లేకపోతే మాత్రం బాధితం కాకూడదంటే ఆత్మకు సాక్షిగా ఒకదానికి, దానికి సాక్షిగా మరొకదానికి, దానికి సాక్షిగా వేరొక దానికి చెప్పుకుంటూ పోతే దోషం కలుగుతుంది. ఆత్మస్వరూపం అనేది ఇన్ని రకాలుగా ఉంది, ఇందులో ఉంది అందులో ఉంది అని చెప్పడానికి వీలు లేదు. అది సాక్షిగా ఉంది కనుక దానికి ఇంకో సాక్షి ఉందా అంటే లేదు, అదొక్కటే ఉన్నది. ఒకటే పరమాత్మ స్వరూపం, పరబ్రహ్మ స్వరూపం అన్నమాట. కనుక ఏం చేయాలి? ఇంట్లో ఉన్న మూర్త పదార్థాలన్నిటినీ, భౌతికంగా కనిపించే వాటిలన్నిటినీ బయటికి త్రోసి వస్తే ఇంట్లో మిగిలేది ఉండేదేంటి? అమూర్తమైన ఆకాశం మాత్రమే ఉంటుంది. అది ఇంట్లో ఉన్న వస్తువులన్నిటినీ బయట పారేసేస్తే ఏం మిగులుతుంది? ఖాళీ ప్రదేశం, మూర్తిలోనటువంటి ఆకాశం మాత్రమే మిగులుతుంది. అలాగే ఈ అనాత్మ పదార్థాలన్నింటినీ నిషేధిస్తే చివరికి నిలబడేదేంటి? అన్నిటికీ సాక్షిగా మిగిలింది ఏదైతే ఉందో అదే ఆత్మ. నువ్వు బయట జగత్తులో నిరాకరించు, ఉపాధిగా వ్యష్టిగా నిరాకరించు, సమిష్టిగా నిరాకరించు, ఎక్కడ ఏది నిరాకరించినా మిగిలింది ఏమిటయ్యా అంటే ఉన్నది ఒక ఆత్మస్వరూపమే మిగులుతుంది. అది తప్ప ఇంకొకటి లేదు. అన్నిటికీ సాక్షిగా అదే ఉంది. అది నిషేధించడానికి వీలు లేనటువంటిది. అది సత్యస్వరూపం. దీన్నే నీతి వాక్యాల ద్వారా మనకి బోధిస్తున్నాయి శృతులు. కనుక కనిపించే వస్తువులన్నిటినీ నిషేధించినప్పుడు ఇంకా మిగిలేది ఏది ఉండదు కదా. అప్పుడు ఏదైతే ఉందో అదే ఆత్మస్వరూపం. అది ఆత్మస్వరూపాన్ని ఆ రకంగా తెలుసుకోవాలన్నమాట. సత్యము, జ్ఞానము, అనంత రూపత్వము కలదేదో అదే బ్రహ్మము, అదే యథార్థమైనది, అదే వాస్తవికమైనది. జీవభావం, ఈశ్వరభావం అనేవి దేనివల్ల వచ్చాయి? ఉపాధులను బట్టి వచ్చాయి. అది సత్యజ్ఞానంద రూపమైన బ్రహ్మమే పారమార్థికము. మనం అనుకునే ఈశ్వరభావం, జీవభావం అనేవి ఉపాధిని బట్టి ఆరోపితాలైనాయి. కాబట్టి జడాల్లాగా జీవేశ్వరులు పరిచ్ఛిన్నులవటం, జీవబ్రహ్మేకాన్ని అంగీకరించారు. కాబట్టి బ్రహ్మము కూడా పరిచ్ఛిన్నమనటం కుదరదు. అది ఇవన్నీ కూడా ఈశ్వరభావం, జీవభావం అనేది ఏమొచ్చినాయి? ఉపాధుల వల్ల వచ్చాయి. జీవభావం ఏమిటి? మాయోపాధిలో ప్రతిఫలించి జీవుడైనాడు, శుద్ధమాయలో ప్రతిఫలించి ఈశ్వరుడైనాడు. అక్కడ ఏమిటి? ఉపాధుల తేడా. ఏమిటా ఉపాధులు? సర్వజ్ఞత్వం, సర్వేశ్వత్వం, సాక్షిత్వం ఈశ్వరుడి యొక్కవి, జీవుడివి కర్తృత్వ, చాలాసార్లు కర్తృత్వ, భోక్తృత్వ, కించిత్ జ్ఞానాలు. ఈ రెండు ఉపాధులు తీసేస్తే ఆ రెండు ఒకటే, జీవ ఈశ్వరులు ఒకటే. ఈ జీవ ఈశ్వరులు కూడా వెళ్ళి ఆ పరబ్రహ్మ స్వరూపంలో కలిసిపోతారు ఆ రెండు ఉపాధులు పోతే కనుక అక్కడ పరిచ్ఛిన్నమవుతూ అంటూ ఉండదు. బ్రహ్మస్వరూపానికి ఐక్యాన్ని అంగీకరించాలి. అదనమాట. ఈ రకంగా పరబ్రహ్మస్వరూపాన్ని అందరూ కూడా దాన్ని ఎలా ద్వైతాద్వైతాల్ని విడదీసుకోవటం వల్ల, వాటి వల్ల తెలుసుకోవాలన్నమాట. వీటికి అన్నిటికీ కూడా ఆ పరమేశ్వరు యొక్క శక్తి గూఢంగా ఎంతవరకు మొత్తం సర్వత్రా జగత్తంతా కూడా
నిండిపోయిందనమాట అది. ఆ మాయాశక్తే ఈ రకంగా ఉపాధులుగా, జగత్తుగా, శరీరాలుగా అనేక రకాలుగా వస్తుందన్నమాట. ఆ మాయాశక్తే చిదాభాసం పొందడం చేతను చేతనంగా కనిపిస్తోంది. చిదాభాసం అంటే చిత్తులో ప్రతిఫలిస్తోంది అది. అందువల్ల ఏమవుతుంది, జడమైనప్పటికీ కూడా నియమించేది అవుతోంది. చిత్తులో ప్రతిఫలించింది, అంతఃకరణలో ప్రతిఫలించింది. దానికి 4 లక్షణాలు ఉన్నాయి కదా, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం అని 4 రకాలుగా. జడమైనప్పటికీ కూడా అదే నియమిస్తోంది. ఆ శక్తి వల్లే ఇవన్నీ కూడా చేస్తున్నాము. ఈ మాయశక్తి యొక్క సంయోగం వల్లనే సత్యజ్ఞానాది ధర్మాలు గల పరబ్రహ్మము ఈశ్వరత్వాన్ని, సగుణత్వాన్ని పొందుతోంది. అంటే సర్వకర్తృత్వ, సర్వజ్ఞాత, జ్ఞాది ధర్మాలతో కూడిన వాడవుతున్నాడు. ఇప్పుడు చెప్పాను కదా, శుద్ధమాయలో ప్రతిఫలించి సర్వత్వము, సర్వకర్తృత్వము, సర్వజ్ఞాది ధర్మాలతో కూడి ఉంటున్నాడు అన్నమాట. అది పంచకోశ రూపమైన ఉపాధిని గురించి బాగా విమర్శించి చూస్తే పరబ్రహ్మమే జీవభావాన్ని పొందినట్లు తెలుస్తోంది. ఈ పంచకోశాలని బాగా, ఈ ఉపాధిని గురించి బాగా విమర్శించి చూస్తే కనుక ఏమవుతోంది, ఈ పరబ్రహ్మ స్వరూపమే జీవభావాన్ని పొందినట్టు తెలుస్తోంది. అదే పొందింది. ఎట్లా అంటే ఒకే వ్యక్తి ఒకే కాలంలో కుమారునికి తండ్రిగాను, మనుముడికి తాతగాను అయినట్లు పరమాత్మయ్యే పంచకోశాలను ఉపాధిగా గ్రహించినప్పుడు జీవుడవుతున్నాడు. మాయాశక్తిని ఉపాధిగా గ్రహించినందున ఈశ్వరుడవుతున్నాడు. అది కోశ రూపమైనటువంటి పంచకోశాలు కలిగినటువంటి ఉపాధిని కనుక మనం విమర్శించి చూసుకుంటే ఆ పరబ్రహ్మ స్వరూపమే జీవభావాన్ని పొందుతున్నాడు. ఎట్లా, ఒకే వ్యక్తి ఒకే కాలంలో కుమారుడికి తండ్రిగా, మనవడికి తాతగా, అనేక రకాలుగా ఒకే వ్యక్తి అనేక రకమైన పేర్లతో పిలుస్తూ ఉంటారు. అలాగే ఈ పరమాత్మ స్వరూపం ఏ పంచకోశాలను ఉపాధిగా చేసుకున్నప్పుడు అన్నమయ కోశం, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలని చెప్పి అప్పుడు జీవుడవుతున్నాడు. ఎందుకంటే ఆ కోశాల ద్వారా ఆనందాన్ని, వాటి యొక్క పనులను చేస్తున్నాడు కనుక అప్పుడు జీవుడయ్యాడు. దేని ఆధారంతో? ఆ పరబ్రహ్మ స్వరూపం యొక్క ఆధారంతో ఒక్కడే ఇన్ని రకాలుగా అవుతున్నాడు. అదే మాయాశక్తిని గ్రహించినప్పుడు ఏమవుతున్నాడు? ఈశ్వరుడు అవుతున్నాడు. మామూలుగా అయితే అసలు జీవత్వం కానీ ఈశ్వరత్వం కానీ పరబ్రహ్మకి లేవు. అది దానికి ఏం చెప్తున్నారు? పుత్రుడని, మనుబుడని విధమైన వివక్ష లేనప్పుడు, చెప్పాలనే తలంపే లేనప్పుడు ఆ వ్యక్తి తండ్రిగాడు, తాతగాడు. అది ఇవన్నీ చెప్పినందువల్ల వచ్చాయి ఇవన్నీ కూడా, పుత్రుడని, మనవుడని. అసలు చెప్పాలనే తలంపే లేకపోతే అసలు ఆ వ్యక్తి తండ్రి కాడు, తాత కాడు. అట్లాగే ఈశ్వరుడు మాయాశక్తి అని పంచకోశోపాధి అనే వివక్ష లేనప్పుడు ఆ బ్రహ్మ ఈశ్వరుడు కాదు, జీవుడు కాదు. అది పంచకోశాలు ధరించాడు అని ఇవన్నీ అసలు అలాంటి భేదమే లేనప్పుడు, అలాంటి అజ్ఞానమే లేనప్పుడు ఆయన ఆ బ్రహ్మస్వరూపం ఈశ్వరుడు కాదు, జీవుడు కాదు, అసలు ఉన్నదంతా ఒకటే. కానీ ఇవన్నీ ద్వితీయమంతా ఎందుకు? అద్వైతంలోకి తీసుకెళ్ళటం కోసం. అది సరే. ఈ విధమైన జ్ఞానం కలిగినందువల్ల ఫలితం ఏమిటయ్యా అంటే, అధికారి అయినవాడు, సాధనా చతుష్టయ సంపన్నుడైనవాడు పైన చెప్పిన విధంగా పంచకోశాలను గూర్చి బాగా విమర్శించి బ్రహ్మని తెలుసుకోగలుగుతాడు. ఈ జ్ఞానం పొందిన వల్ల లాభం ఏమిటి? ఏదైనా ఉండాలి కదా. అధికారి అయినవాడు, సాధన చతుష్టయ సంపన్నుడైనవాడు ఎవరు చేయగలరివి? వాళ్ళే. ఈ పంచకోశాలని బాగా విమర్శిస్తే ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని తెలుసుకోగలుగుతాడు. అప్పుడు అతడే బ్రహ్మ అవుతాడు. పరబ్రహ్మానికి జన్మ ఉండదు కాబట్టి ఆ బ్రహ్మజ్ఞానానికి సైతం పునర్జన్మ ఉండదు. అది దీనివల్ల లాభం ఏమిటి? పరబ్రహ్మ స్వరూపాన్ని తెలుసుకోగలుగుతాడు, మళ్ళా జన్మ ఉండదు. అది బ్రహ్మ విదాప్నోతి పరమం. బ్రహ్మజ్ఞాని అయిన వాడు పరమాత్మను పొందుతాడు. ఆ పరబ్రహ్మను తెలుసుకున్నవాడు బ్రహ్మమే అవుతాడు. విద్వాంసుడైన వాడు ఆ పరతత్వాన్ని తెలుసుకుని జన్మ మరణాల నుండి విముక్తుడవుతాడు. నస పునరావర్తతే. కాలాగ్ని రుద్రోపనిషత్తు. అటువంటి బ్రహ్మవేత్త తిరిగి రాడు, జన్మించడు కాబట్టి మృత్యువు ఉండదు అని చెప్పి ఈ రకంగా పంచకోశాలని కూడా వివేచన చేసి దానివల్ల దానికి అధిపతి అయినటువంటి ఈ జీవత్వంలోకి వచ్చినటువంటి ఆ పరబ్రహ్మస్వరూపాన్ని సాక్షిరూపంగా తెలుసుకుని తర్వాత ఈ జీవలక్షణాలు పోగొట్టుకుని సాక్షి లక్షణాలు పోయిన తర్వాత చివరికి ఏమవుతాడో పరబ్రహ్మస్వరూపంలో లీనమైపోతాడు. తన స్వరూపం ఏదో తను తెలుసుకోగలుగుతాడు ఈ జ్ఞానం వల్ల. ద్వితీయంగా ఉన్నదాన్నంతా కూడా అద్వితీయంగా తెలుసుకోగలుగుతాడు. ఉన్నది పరబ్రహ్మస్వరూపమే అని చెప్పి ఈ పంచభూత వీటి వల్ల వివేచన చేసి వీటిని నిరాకరించటం వల్ల ఉన్నది ఆ పరబ్రహ్మస్వరూపం ఒక్కటే అని చెప్పి దానివల్ల ఇదంతా జరుగుతోందని చెప్పి నిర్ధారణ చేసి ఈ పంచభూత వివేక ప్రకరణం కూడా
పూర్తి చేసుకున్నాం.